బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు మంత్రుల మధ్య వివాదం అగ్గిరాజుకుంది. ఒకరేమో నాపై ఈ రకంగా మాట్లాడడం సరికాదు అని అంటే, ఇంకొకరేమో నేను మాట్లాడలేరు కానీ కొంతమంది ఆపాదించుకున్నారు, అయినప్పటికీ నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పి ఇంకొకరు చెప్తున్నారు. అయితే మొత్తంగా చిలుకు చిలుకు కాస్త గాలివానగా మారినట్టుగా వివాదం పెద్ద ఎత్తున అగ్గిరాజుకుంది. ఇప్పుడు ఆ వివాదం కాస్త పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని సద్దు మరిగించే విధంగా ప్రయత్నం చేశారు. సో మంత్రుల వివాదం పైన కాంగ్రెస్ హైకమాండ్ కూడా సీరియస్గా ఉంది. వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నం చేశారు. పొన్నం అడ్లూరికి ఆయన ఒకే వేదికపై కూర్చోబెట్టారు, ఒకే దగ్గర తీసుకొచ్చారు. పొన్నం ప్రభాకర్ ప్రకటన పైన సంతృప్తి చెందారని అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అంటున్నారు. పొన్నం తనకి క్షమాపణ చెప్పాల్సిందేనని చెప్పి పట్టుబడుతున్నారు అడ్లూరి. మంత్రి అడ్లూరితో వివాదంపై విచారం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం. అడ్లూరి మనస్సు నొచ్చుకున్నందుకు నేను విచారిస్తున్నా. రాజకీయ దురుద్దేశంతో నా వ్యాఖ్యలు కొందరు వక్రీకరించారు. చింతిస్తున్నానడం కంటే పొరపాటు జరిగిందంటే బాగుండేది అని అంటే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అంటున్నారు. ఆయన మాట్లాడిన మాటలు రాష్ట్రమంతా చూస్తున్న అడ్లూరు లక్ష్మణ్ అంటున్నారు. మనం చూస్తున్న విజువల్స్లో ముందుగా ఇద్దరు ఎడమోహం పెడమోహం పెట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం. సో మహేష్ కుమార్ గౌడ్ మధ్యలో ఉన్నారు పిసిసి చీఫ్, పక్కన వాకిటి శ్రీ గారు ఉన్నారు మరో మంత్రి, ఆయనతో పాటు కొంతమంది సహచర కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కూడా ఉన్నారు. సో దాంట్లో ఎడమోహం పెడమోహంగానే ఉండిపోయారు ముందుగా. ఆ తర్వాత ఇద్దరు పక్క పక్కన నిల్చొని ఒకరినొకరు కౌగిలించుకున్నంత పనిచేశారు. సో పక్కనే ఉండిపోయారు. సో ముందుగా ఆ విజువల్ మీరు చూస్తుంటే పైన ఎడమోహం పెడమోహంగా ఉన్నారు, కనీసం మాట్లాడుకోలేదు, ఒకరినొకరు చూసుకోలేదు. ఆ తర్వాత పక్కకు వచ్చి ఒకరికొకరు అలా ఆలింగనం కూడా చేసుకున్నారు. సో ఏదేమైనా ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పడిందా అని అంటే ప్రస్తుతానికైతే వాళ్ళ వ్యాఖ్యలు ఈ సంఘటన తర్వాత ఇక్కడ జరిగిన తర్వాత ఈ సంభాషణ తర్వాత ఇంకా అది కుదుట పడలేదని అర్థమవుతోంది. ఒకసారి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఏం మాట్లాడారు, దానికి పొన్నం ప్రభాకర్ ఎలా రెస్పాండ్ అయ్యారు, ఇద్దరు ఎటువంటి మాటల ధాటి జరిగింది మళ్ళీ చూసే ప్రయత్నం చేద్దాం. నేను బాధపడితే చింతించాల్సినంత అవసరం ఆయనకు లేదు. ఆయన మాట్లాడిన మాట ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు చూసినారు, మీడియా మిత్రుల సాక్ష్యం. భారతదేశంలో ఇవాళ జ్యుడిషియల్ పరంగా మీడియాలో ఎంత శక్తివంతమైంది, ఆ శక్తివంతమైన మీడియా మిత్రుల యొక్క సమక్షంలో పడితే, మీడియా సమావేశం సమక్షంలో పడితే కెమెరాల ముందు మాట్లాడినటువంటి మాటకు ఇక ఆ మాటను నేను పొరపాట్ల మాట్లాడిన మాట అనాల్సిన పోయి ఇక ఆయన చింతిస్తుంటే నేను బాధపడుతున్నా అంటే ఆయన విజ్ఞత గురి పెడతాను. వాస్తవంగా రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక మాట అనలేదు, కానీ సోషల్ మీడియాలో వక్రీపడ్డ తర్వాత అతను బాధపడి తను స్పందించాడు. దానికి కూడా పెద్ద సీరియస్ అంశం లేదు. అతను బాధపడితే నేను చింతిస్తాను, విచారం వ్యక్తం చెప్తున్నాను. దానికి దీంట్లో మా ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో జరిగేటువంటి అంశంకు దీనికి సంబంధించిన పెద్ద తీసుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. నేను ఆయన అననే లేదు. పత్రికలో వచ్చిన వార్తల పట్ల తన అమోహం చెందుతారు. తనకు మనసుకు ఎవరైనా అటువంటి బాధ కలుగుతుంది. కానీ విచారం వ్యక్తం చేస్తూ చింతిస్తున్నా చెప్తాను. రైట్, ఇక్కడ మీరు చూసారు కదా, అక్కడ మహేష్ కుమార్ అధ్యక్షతన వారంతా కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత మాట్లాడుతున్న మాటలు ఇవి. ముందుగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఏమంటున్నారు, నేను చింతిస్తున్నాను అని అంటున్నాడు, కానీ తప్పుని తప్పని ఒప్పుకోవడం లేదు. క్షమాపణ అడిగినా లేదు, తప్పు జరిగింది అన్న అయిపోయేది, కానీ చింతిస్తున్నాను అనేటువంటి మాట అది సరైన పద్ధతి కాదు. మీడియా ముఖంగా మాట్లాడిన మాటలు అందరూ యావత్ భారతదేశం చూసింది, లేకుంటే తెలంగాణ ప్రజలు చూసిరు, అయినా కూడా ఇంకా చింతిస్తున్న మాటే మాట్లాడుతున్నాడు. ఇక ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నానని చెప్పి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అంటుంటే, ఇటు పొన్నం ప్రభాకర్ ఏమో నేను మాట్లాడలేదన్నమాట, సోషల్ మీడియా వక్రీకరించింది, సోషల్ మీడియాని తప్పుపట్టింది, నేను ఆ మాట మాట్లాడలేదు, మా ఇద్దరు మంచి స్నేహితులం అని మాట్లాడుతున్నారు. సో ఇంకా ఈ సమస్యకి మనస్ఫూర్తిగా వారిద్దరు ఫుల్ స్టాప్ చెప్పుకున్నారా, క్షమాపణ కోరుకున్నారా, వారిద్దరి మధ్య కాంప్రమైజ్ అయిందనంటే ఈ మాటలు చూస్తుంటే మాత్రం ఇంకా వారిద్దరి మధ్య ఆ కోల్డ్ వార్ నడుస్తున్నట్టుగానే ఉంది. ఇంకా వారిద్దరి మధ్య ఇప్పుడు ఈ మాటలు చూస్తే అర్థమవుతుంది. ఒకే వేదిక కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, ఆలింగనం చేస్తున్నారు, బయటకు వచ్చిన తర్వాత ద్వంద్వ వైఖరితో వారు మాట్లాడుతున్నారంటే అర్థమవుతుంది ఈ సమస్యకి ఇంకా ఫుల్ స్టాప్ పడలేదనేది. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఇద్దరు భేటీ అయ్యారు. వాకిటి శ్రీ గారు కూడా అదే మీటింగ్లో హాజరయ్యారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఉన్నారు, చాలా కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు.
వారిద్దరి మధ్య ఎడమొహం పెడమొహం కనిపించింది ముందుగా, ఆ తర్వాత ఆలింగనం చేసుకున్నారు, సమస్యకు ఫుల్ స్టాప్ పడింది అనుకున్నాం. కానీ బయటికి రాగానే వచ్చి మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో ఒక ఆయనేమో విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటున్నారు, ఇంకొక ఆయనేమో సోషల్ మీడియా వక్రీకరించింది, నేను తప్పు చేయలేదు అంటున్నారు. ఈ సమస్య ఫుల్ స్టాప్ పడినట్ట? ఎందుకంటే చినుకు చినుకు గాలివానగా మారినట్టుగా వీళ్ళ సమస్య గాలివానగా మారిపోయింది, తుఫాన్ అయిపోయింది. ఇప్పుడు ప్రళయం కూడా సృష్టించే అవకాశం ఉంది. దానికి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా, ఎలా చూడాలి? చేసుకుంటారు. అది బాహాటంగా మీడియాలో, డైరెక్ట్ గా పబ్లిక్ సమావేశాల్లో, భారీ బహిరంగ సభల ద్వారా, ఇంటర్నల్ గా జరిగే సమావేశాల ద్వారా కూడా ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు. అది కాంగ్రెస్ పార్టీ కల్చర్. గతంలో ఆ పార్టీ నాయకులే చెప్పారు, మాకు స్వేచ్ఛ ఉంటుంది, ఎక్కడైనా మాట్లాడతాం, ఏదైనా మాట్లాడతామని. మనం చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులే చాలా సందర్భాల్లో చెప్పారు. రీసెంట్ గా చూస్తే ముఖ్యమంత్రిని టార్గెట్ చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు, గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఒకటైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, కులాల వారీగా ఒకటైన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మధ్య కాలంలో వివాదాలు ఎక్కువ అవుతున్నాయి. రీసెంట్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు చూసాం. అక్కడ ఎమ్మెల్యేలు ఒకరిపైన ఒకరు తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకున్నారు. ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఒక రకంగా చెప్పాలంటే సోనియా వరకు ఇష్యూ చేరిందంటే అర్థం చేసుకోవచ్చు. సోనియా ఆరోగ్యం బాగాలేదు, సోనియా గాంధీది, అక్కడ వరకు ఇష్యూ చేరింది, దీన్ని ఇమీడియట్ గా సాల్వ్ చేయండి అనేటువంటిది పైనుంచి ఆదేశాలు వచ్చాయంటే దీని తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. 60 లక్షల మంది జనాభా తెలంగాణలో మాదిక సామాజిక వర్గాన్ని మధు, మీరు అంటున్నట్టుగా నిజంగానే కాంగ్రెస్ పార్టీలో కల్చర్ డెమోక్రసీ ఉంటుంది, ఒకరినొకరు దూషించుకుంటారు, ఒకరినొకరు తిట్టుకుంటారు, ఒకరినొకరు గల్లా పట్టుకుంటారు, మళ్ళీ అంతా ఒక్క వేదిక మీకు వస్తుంటారు. అది కల్చర్ గా మారిపోయింది కాంగ్రెస్ పార్టీలో, అదొక భాగస్వామ్యం అయిపోయింది. దాన్ని మనం కాదనలేము, దాన్ని మనకు సంబంధించి చూస్తూనే ఉన్నాం. కానీ నిన్న మీతో మాట్లాడుతున్న క్రమంలో కూడా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఒక దళితుడిని, ఆయన ధనికుడు, నేను అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాడిని, ఆయన అహంకారపూరితంగా పోయే వ్యక్తి, నేను కరీంనగర్ నా అడ్డా అనుకున్నటువంటి వ్యక్తి ఆయన, ఆ కరీంనగర్ అడ్డాలో నేను పోయి మంత్రి స్థాయిలో ఒక హోదాలో జెండా ఎగరవేసిన అప్పటి నుంచి ఓర్చుకోలేకపోతున్నాడు, జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి కదా. ఒక దళితుడిగా నేనున్నాను, ఆయన ధనికుడుగా ఉన్నాడనే మాటలు కానివ్వండి, ఆయన గతంలో పోటీ చేసేటువంటి స్థానంలోకి వెళ్ళి నేను జెండా ఎగిరేయడం నొచ్చుకోలేకపోయాడన్న మాట కానివ్వండి, ఇంకా కరీంనగర్ని బొందబెట్టిండు, మళ్ళీ హుస్నాబాద్లో పడ్డన్న మాట కూడా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీతో మాట్లాడుకొచ్చారు. ఇవి చాలా సీరియస్గా తీసుకోవాల్సిన మాటలు. సో ఈ కన్వర్జేషన్ ఇక్కడితో ఆగిపోయింది అనుకోవాలా, ఇంకా పెరుగుతుంది అనుకోవాలా? ఇది యాక్చువల్గా ఈ కలయిక అంతా బలవంతపు కలయిక లాగా కనిపించింది. మనం విజువల్స్ చూస్తే చాలా స్పష్టంగా ఫస్ట్ ఎడమొహం పెడమొహం ఉన్నారు, లోపలికి వెళ్లే ముందు ఇద్దరు విరుద్ధమైనటువంటి ప్రకటించారు. లోపల కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నేను అనని మాటని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేశారు రాజకీయ ప్రత్యర్థులు, మీడియా అనేటువంటిది. ఇప్పుడు అదే స్టాండ్ పైన ఉన్నారు. యాక్చువల్గా అయితే ఆయన మాట్లాడిన మాట చాలా స్పష్టంగా వైరల్ అయింది, ఎవరు వక్రీకరించలేదు. ఆయన పొన్నం ప్రభాకర్ అన్న మాటలే వైరల్ అయినటువంటి విషయం మనందరికీ చూసింది. కాకపోతే ఇప్పుడు కూడా ఆయన మనసు నొచ్చుకుంటే క్షమాపణ కోరుతున్నాను అంటున్నారు. అసలు మనసు నొచ్చుకుంటే కాదు, నేను అన్న మాట తప్పు అనేటువంటిది ఎక్కడ ఆయన రియలైజేషన్ అవ్వట్లేదు అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. నిన్న మందకృష్ణ మాదిగ కూడా మాట్లాడారు మీడియా సమావేశంలో. ఆయన మాట అన్నారు, తూలారా, తప్పు మాట్లాడారా, క్షమించాలనేటువంటి మాట మాట్లాడాలన్నారు. అడ్లూరి లక్ష్మణ్ కూడా ఆర్టీవీతో అదే మాట్లాడారు. క్షమాపణ కోరాల్సిందే అని 24 గంటల్లో అని డెడ్ లైన్ ఇచ్చారు. 24 గంటలు దాటింది, ఇప్పటికీ బేషరతుగా క్షమాపణ చెప్పలేనట్టుగా కనిపిస్తూ ఉంది. నేను అనని మాటలతో ఆయన మనసు నొచ్చుకున్నారు, నేను అనలేదు ఇంకా కూడా, అయినా కూడా క్షమాపణ అనేటువంటి మాట ప్రస్తుతం ఆయన చెప్పి ఇక్కడ నుంచి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడకుండా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఇంకా అడ్లూరి లక్ష్మణ్ ప్రస్తుతం పిసిసి చీఫ్ ఇంట్లోనే ఉన్నారు, ఆయన మాట్లాడుతూ ఉన్నారు, భేటీ అవుతూ ఉన్నారు, బుజ్జగిస్తూ ఉన్నారు. ఇష్యూ జరిగినటువంటి సిచ్యువేషన్ రీసెంట్గా ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేకపోవడము, జూబ్లీ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికలు, అంతా ఈ చర్చ నేపథ్యంలో ఫుల్ స్టాప్ పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడంతో పిసిసి చీఫ్ దీన్ని నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరిని ఇంటికి పిలిపించుకున్నారు, మాట్లాడుతూ ఉన్నారు, ఇష్యూని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో పొన్నం అయితే బయటికి వెళ్ళిపోయారు, అడ్లూరి లక్ష్మణ్ లోపలే ఉన్నారు. ఆయనతో పాటు మరొక మంత్రి వాకిటి శ్రీహరి, ఇంకా కొద్దిమంది లోపల ఉన్నట్టుగా తెలుస్తోంది, కొంతమంది ఎమ్మెల్యేలు ఇంకా కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏం మాట్లాడుతున్నారో తెలీదు. అడ్లూరి లక్ష్మణ్ బయటకు వచ్చి పొన్నం నాకు క్షమాపణ చెప్పాడు అంటే తప్ప దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. పీసీసీ నుంచి ప్రకటన వచ్చింది, వీడియో రిలీజ్ చేశారు, ఫోటోలు వచ్చాయి, కానీ వ్యక్తిగతంగా ఆయన వచ్చి చెప్తే తప్ప క్లారిటీ వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. మాదిగ సామాజిక వర్గం అంతా కూడా తీవ్ర ఆగ్రహంతో ఉంది, కావాలని అవమానించారు, నా స్థాయి వ్యక్తి కాదు వీడు పక్కన కూర్చోవడంలో అనేటువంటి మాటను అడ్లూరి లక్ష్మణ్ ఆర్టీవీతో షేర్ చేసుకున్నారు. వీడు నా పక్కన కూర్చుంటాడా అనేటువంటి ఒక ధోరణి వీరు ప్రదర్శిస్తున్నారు అనేటువంటిది ఆయన ఆర్టీవీతో ఆయన ఆవేదనను ఒక్కసారి హోల్డ్ లో గెట్ బ్యాక్ చేయండి. ఒకసారి పొన్నం కూడా ట్వీట్ చేశారు, ఆయన విషయం పైన మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని కూడా ట్వీట్ చేశారు. ఒకసారి ట్వీట్ చూద్దాం.
అది ఎస్ ఇక్కడ పొన్నం ప్రభాకర్ చేసిన ట్వీట్ కూడా కనిపిస్తోంది. ఆయన ఏమంటున్నారంటే నాకు అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి 30 ఏళ్ళ నుంచి మంచి స్నేహబంధం ఉంది, మా ఇద్దరిది ఎవరిది విడదీయలేనటువంటి స్నేహబంధం, అందులో ఉన్నటువంటి అంటే ఇక్కడ ఉన్న మంత్రివర్గంలో కంటే కూడా స్నేహం చాలా గొప్పదనే రకంగానే మాట్లాడుకొచ్చారు ఆయన. సో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు నాకు సోదరు లాంటి వారు, కాంగ్రెస్ పార్టీలో మాకు 30 సంవత్సరాలుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు మించినదే, మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం పరస్పరం గౌరవం ఎప్పుడూ అలాగే కొనసాగింది, ఎవరు కూడా విడదీయరానిది. నేను ఆయనపై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా నాకు ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదు. అయితే రాజకీయ దురుద్దేశంతో కొంతమంది నా వ్యాఖ్యలను వక్రీకరించి వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారు. దాంతో ఏర్పడిన అపార్థాల వల్ల అన్నలాంటి వారు అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి మనసు నొచ్చుకుందని తెలిసి నేను తీవ్రంగా విచారిస్తున్నాను. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మనసు నొచ్చుకొని ఉంటే చింతిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వం సామాజిక న్యాయం సాధనలో, ప్రజల అభ్యున్నతికై మేము ఇద్దరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాము. సో ఇందాక అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడిన చింతిస్తున్నాము కాదు, తప్పు జరిగింది అని అంటే అయిపోయేది, లేదంటే క్షమాపణ చెప్పిన అయిపోయేది. చింతిస్తున్నాను అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు. ఒకసారి ఈ ట్వీట్కి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రియాక్షన్ చూడండి మీరు. మాటకు ఇక ఆ మాటకు నేను పొరపాట్ల మాట్లాడిన మాట అనాల్సిన పోయి ఇక ఆయన చింతిస్తుంటే నేను బాధపడుతున్నా అంటే ఆయన విజ్ఞత గురి పెడతాను. నేను బాధపడితే చింతించాల్సినంత అవసరం ఆయనకు లేదు. ఆయన మాట్లాడిన మాట ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి సీరియస్ అంశం లేదు. అతను బాధపడితే నేను చింతిస్తాను, విచారం వ్యక్తం చెప్తున్నాను. దానికి దీంట్లో మా ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో జరిగేటువంటి అంశంకు దీనికి సంబంధించిన పెద్ద తీసుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. నేను ఆయన అననే లేదు, పత్రికలో వచ్చిన వార్తల పట్ల తన. సో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రియాక్షన్ చూశారు కదా, చింతిస్తున్నాను, పొరపాటు జరిగిందంటే అయిపోయేది, లేదా క్షమాపణ చెప్పినా అయిపోయేది, చింతిస్తున్నాను అనేటువంటి మాట మాట్లాడుతుంటే ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నానని చెప్పి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొట్టిపారేస్తున్నారు. ఒకవైపు పొన్నం ప్రభాకర్ ఏమో అన్నదమ్ముల మధ్య సమస్య అంటున్నారు. అన్నదమ్ముల మధ్య సమస్య 30 ఏళ్ళు కలిసినామని చెప్పి ట్వీట్ చేసి అన్నదమ్ముల మధ్య సమస్య అంటున్నారు. నేను తప్పుగా మాట్లాడలేదు, సోషల్ మీడియా వక్రీకరించిందని కూడా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. సో బలవంతపు కలయిక అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. మధు, ఈ బలవంతపు కలయిక ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఇద్దరు ఒకే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తులు, దాదాపుగా ఇద్దరు కూడా రాజకీయాల్లో ఒకరినొకరు సమానంగానే, ఆయన ఎన్ఎస్సీఐ నుంచి తర్వాత యూత్ కాంగ్రెస్కి ఎట్లయితే వచ్చారో అడ్లూరి లక్ష్మణ్ కూడా అదే రీతిలో వచ్చారు. సో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. 30 సంవత్సరాల రాజకీయ అనుభవానికి పొన్నం ప్రభాకర్ చెప్తూ ఉన్నారు. మరి బలవంతపు కలయిక ఇద్దరు మంత్రుల మధ్య, ఒకే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తుల మధ్య ఏమైనా కొసకు వచ్చే అవకాశం ఉందా, కొలికి వచ్చే అవకాశం ఉందా? ఈ బలవంత కలయికతో ఏమైనా సర్దుమరిగే అవకాశం ఉందా? అంటే దీనికి రాజకీయ వివాదానికి పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు తప్ప ఇద్దరి మధ్య జరిగినటువంటి అగాధాన్ని పూడ్చే ప్రయత్నం చేయలేదు అనేటువంటిది. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ రియలైజ్ అవ్వట్లేదు అనేటువంటిది మంత్రి అడ్లూరే చెప్తా ఉన్నారు. చింతించడం ఏంటి, బాధపడడం ఏంటి, పొరపాటున నోరు జారాను, తప్పు మాట్లాడాను అని మాట్లాడడానికి ఎందుకు ఆయన మాట్లాడట్లేదు, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్న మాటను మనం దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇద్దరి మధ్య ఒక గోడ స్టార్ట్ అయింది, ఇద్దరి మధ్య డివైడేషన్ స్టార్ట్ అయింది, అవునన్నా కాదన్నా. ఎందుకంటే నిన్న ధర్మపురిలో మంత్రి పొన్నం ప్రభాకర్కి సంబంధించిన దిష్టి బొమ్మలు కాంగ్రెస్ పార్టీ వర్గీయులే, అడ్లూరికి సంబంధించిన లక్ష్మణ్ వర్గీయులే దిష్టిబొమ్మ దానం చేశారు. సొంత పార్టీలో సొంత మంత్రి పైన మరొక మంత్రి వర్గీయులు సొంత ప్రభుత్వంలోనే పార్టీ సంబంధించినటువంటి నాయకులే దిష్టిబొమ్మ దానం చేసినటువంటి సిచ్యువేషన్. ఇది డివైడ్ ఏర్పడింది. ఇప్పట్లో ఇది అతికేటువంటి పరిస్థితి లేదు. కానీ రాజకీయ వివాదానికి పులి స్టాప్ పెట్టే ప్రయత్నం మాత్రమే జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పొన్నం కూడా హడావుడిగా వెళ్ళిపోయారు, మాట్లాడలేదు, వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. క్షమాపణ చెప్పేటప్పుడు పొన్నం పదే నేను అనని మాటను మీడియా వక్రీకరించిందని మీడియా మీద దోస్తూ ఉన్నారు, లేదంటే మిగతా వాళ్ళ మీద దోస్తూ ఉన్నారు. కానీ ఆయన అన్న మాటనే మీడియా చూపించింది, ఆయన అన్న మాటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది తప్ప ఎక్కడా పొన్నం ప్రభాకర్ అనని మాటను ఎవరు కూడా ఎక్కడ చూపించినటువంటి పరిస్థితి. అయినా ఆయన మనసు నొచ్చుకుంటే దానికి క్షమాపణ కోరుతా ఉన్నటువంటి మాటను ఇంకా జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి అడ్లూరు ఇంకా కిందికి రాలేదు. అడ్లూరి పీసీసీ తోటే భేటీ అయ్యారు, మహేష్ కుమార్ గౌడ్తో ఇంకా పైనే ఉన్నారు. ఆయన 4th ఫ్లోర్లో మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, ఆయన ఇంట్లో నివాసంలో ఉన్నారు. ప్రస్తుతం మనం ఒక అపార్ట్మెంట్, ప్రైవేట్ అపార్ట్మెంట్లో ఉన్నాం, అర్బన్కి సంబంధించినటువంటి ఏరియాలో, ఈ నార్సింగి ప్రాంతంలో. దాంట్లో ఇంకా భేటీ ఉన్నారు, ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఆయనతో పాటు కొద్దిమంది దళిత
మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొద్దిమంది నాయకులు కూడా పిసిసి చీఫ్ అడ్లూరితో కలిసి ఉన్నారు. ఇదంతా జాతిని అవమానించినట్టుగా అనేటువంటిది వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లో కిందకు వచ్చే అవకాశం ఉంది, క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అడ్లూరి నోరు విప్పి మాట్లాడితే తప్ప ఈ అంశానికి పులి స్టాప్ పడే పరిస్థితి కనిపిస్తలేదు. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అయితే ఆ క్షమాపణనో లేకపోతే ఆయన పొరపాటునో చెప్తే నేను సరి చేసుకునేవాడిని, నేను యాక్సెప్ట్ చేసేవాడిని, చింతిస్తున్నాను అంటున్నాడు. విజ్ఞతగా వదిలేస్తున్నాను, కొట్టిపారేస్తున్నారు. ఇద్దరు ఒకే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళు. ధర్మపురి నియోజకవర్గం నుంచి అటు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు మంత్రివర్గంలో చోట్లు లభిస్తే, అటు పొన్నం ప్రభాకర్ ఏమో హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపోయి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఇద్దరు మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన వాళ్ళే, ఇద్దరు కూడా మొదటిసారి మంత్రివర్గంలోకి అవకాశం వచ్చిన వాళ్ళే. చాలా సరిసమాన నాయకులు అని చెప్పి ఆయన అంటున్నారు. ఏకంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్నగా సంబోధిస్తూ మాట్లాడుకొచ్చారు పొన్నం ప్రభాకర్. సో ప్రస్తుతానికి ఈ సమస్య మాత్రం కొలిక్కి వచ్చినట్టు లేదు. ఇది రాజకీయంగా జరిగే చర్చ దళిత లేదా ధనిక అనేటువంటి ఈ పదాలకు కానీ, లేదంటే అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాడు నేను అహంకారపూరితమైన వ్యక్తి ఆయన అనేటువంటి పదాలకు కానివ్వండి, ఇదంతా ఒక రాజకీయంగా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం కానీ ఇద్దరి మధ్య సమస్య మాత్రం ముగిసినట్టు లేదు. చాలా స్పష్టంగా వాళ్ళ మాటలను అర్థమవుతోంది. సో ఇద్దరి మధ్య గొడవ ఇంకా తారాస్థాయికి చేరే అవకాశం ఉంది అని అంటే కనుక డెఫినెట్గా ఇబ్బంది పడేది కాస్త అక్కడి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ దగ్గరికి పోతే ఆ లక్ష్మణ్ కుమార్ కోపం, లక్ష్మణ్ కుమార్ దగ్గరికి పోతే పొన్నం ప్రభాకర్ కోపం. ఈ మధ్యలో మళ్ళీ అదే పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి వివేక్ శ్రీధర్ బాబు కూడా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మధ్య వైరుధ్యాలు ఉన్న విషయం చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలిసిందే. రకరకాలుగా చర్చ కూడా జరిగింది. ఇటీవల కాలంలో వివేక్ తనయుడు ఎంపీ వంశీకి సంబంధించిన విషయంలో ఫ్లెక్సీ పెట్టలేదని శ్రీధర్ బాబు వర్గీయుల వర్సెస్ ఇటు వంశీ వర్గీయుల మధ్య గొడవ జరగడం కూడా చూసాం. సో అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటువంటి ఆందోళనలు అలజడులు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మంత్రులైనా ఎంపీలైనా ఒకరినొకరు ఈ రకంగా ఏదో రకం కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. మధ్యలో ఇరుకాటంలో ఉంది, ఇబ్బంది పడుతోంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నిజమైనటువంటి నాయకులు. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. టైం అంటే తెలుసు, మన జీవితం అంటే తెలుసు. వాళ్ళు దున్నపోతువానికి ఏం తెలుసు, దున్నపోతువానికి ఏం తెలుసు, దున్నపోతువానికి ఏం తెలుసు, దున్నపోతువానికి ఏం తెలుసు, దున్నపోతువానికి ఏం తెలుసు. వాళ్ళు టైం అంటే తెలుసు, మన జీవితం అంటే తెలుసు. వాళ్ళు దున్నపోతువానికి ఏం తెలుసు, దున్నపోతువానికి ఏం తెలుసు, దున్నపోతువానికి ఏం తెలుసు, దున్నపోతువానికి ఏం తెలుసు, దున్నపోతువానికి